నా పేరు శృతి, అంతేగాని శృతి తప్పే క్యారెక్టర్ కాదు. కానీ నేను భూపతి గారు మాత్రమే ప్రయత్నిస్తే అవ్వదు. మీరందరూ కూడా సీరియస్ గా ప్రయత్నించాలి. అంటే నేను సీరియస్ గా ప్రయత్నించలేదంటారా? ఎంతో రిస్క్ చేసి వాళ్ళు తాగే కూల్ డ్రింక్ లో మోషన్ టాబ్లెట్ ని కలిపాము. కూల్ డ్రింక్ కి కకృతి పడి వాళ్ళు తాగేయడం వల్ల మా ప్రయత్నం ఫలించలేదు. అంతేకాని మేము సీరియస్ గా ప్రయత్నించలేదని మాత్రం అనకండి. అయినా అరవింద్ అక్షరాల బలాలు బలహీనతలు తెలిసిన మీరే వాళ్ళని ఏం చేయలేకపోయినప్పుడు మేమేం చేయగలుగుతాం చెప్పండి? లైన్ డైరెక్షన్ లో మీ పర్ఫార్మెన్స్ ఏం బాలేదు. ఏమయ్యా, నీ హైట్ కి నా హైట్ కి ఎంత తేడా ఉందో, నీ పర్ఫార్మెన్స్ కి నా పర్ఫార్మెన్స్ కి అంతే తేడా ఉంటుంది. యు ఆర్ సో స్వీట్ పాము. పర్ఫార్మెన్స్ విషయంలో పచ్చి నిజాలు చెప్పావు. వాళ్ళు మాట్లాడుతున్న పర్ఫార్మెన్స్ వేరు. ఆపుతారా? వాళ్ళకి ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా వాళ్లే ముందుకు దూసుకుపోతున్నారు. అక్షర కళ్ళల్లో కెమికల్ కొట్టి కళ్ళు కనిపించకుండా చేసినా కరెక్ట్ డైరెక్షన్ లోనే చెప్పింది. ఎలా జరిగిందని ఇప్పటికి కూడా అంతు పట్టడం లేదు. ఇది సరిపోదు, ఇంకా ఏదో చేయాలి. అది కూడా మీరే చెప్పండి, ఏం చేద్దాం? శృతి ఆలోచిస్తుందంటే సక్సెస్ అయ్యే ఐడియా ఏదో ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే మతి తప్పే విషయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మా శృతి. ప్రాసలు పంచులాపి ప్లాన్ ఏంటో చెప్పండి. అవును, పంచులకి నా పాము కూడా కేర్ ఆఫ్ అడ్రస్సే. ఆయన కూర్చుంటే పంచు, లేస్తే పంచు, పడుకుంటే పంచు. తర్వాత పంచుల గురించి మన పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఈ నలుగురిలో వద్దు. ఆపండి సార్ మీ రొమాన్స్. చూడండి, మనందరి టార్గెట్ ఆ అక్షర అరవిందులను ఓడించడం. ఓడించలేకపోతే పైకి పంపడం. అవును, మీరెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. అది మేం చూసుకుంటాం. ఇప్పటి వరకు ఏం చేశాం, ఎలా చేశామన్నది వదిలేసేయండి. నెక్స్ట్ గేమ్ నుంచి ఏం చేసైనా మనం వాళ్ళని పడగొట్టాలి. కనకం గారికి మాత్రం శుభవార్త చెప్పాలి. దానికి మనం అందరం శాయశక్తులా ప్రయత్నిద్దాం. మనమేంటో రేపు చూపిద్దాం వాళ్ళకి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మనోల దిష్టి, పడనోల దిష్టి, అందరి దిష్టి, నా దిష్టి కూడా పోవాలి. తూ అనండి, పడేసొస్తాను. వచ్చేసా. ఏంటోయ్, ఇప్పటికి 3 సార్లు దిష్టి తీసి పడేసావు. మరి ఏ మూలన ఏ పాడు దిష్టున్నా పోవాలి కదా. అంత దిష్టి నాకేం తగులుతుంది? ఏంటండి, ఏం తగులుతుందని అంత సింపుల్ గా అంటున్నారు? మామూలుగానే మీ అందానికి తెగ దిష్టి తగులుతుంది. ఇంకీరోజు మీరు భార్యాభర్తల గురించి, భార్య గురించి మాట్లాడిన మాటలకి ఇంకెంత తగులుతుంది? ఆ మాటల్ని తలుచుకుంటుంటే. అక్షర చెప్పిందంటే అరవింద్ చేస్తాడు. మా నమ్మకమే మా విజయం. ఇది భార్యాభర్తల నమ్మకానికి కలిగిన రుజువు. అవి గుర్తుకొస్తుంటే నాకే ముచ్చటేస్తుంది. అవి విన్నవారు ఆయన ఎంత మంచివారు, ఆయనకి భార్య అంటే ఎంత ప్రేమో అని మెచ్చుకోరు. మాకు ఇలాంటి భర్త లేడని కుళ్ళుకోరా? నువ్వు నార్మల్ లేడీస్లా మాట్లాడుతున్నావు. నాకేమైనా 2 కొమ్ములుంటాయా అండి? మీ భార్య నయ్యాకే కదా నేను కలెక్టర్ అయింది. తన భర్తకి ఏ దిష్టి తగలకూడదనే కదా ప్రతి భార్యలాగే కోరుకుంటాను. అంతే. అది సరే గాని ఎలా అండి? మీ మాటలకి నా మతే పోయింది తెలుసా? మిమ్మల్ని నేను అలాగే చూస్తూ ఉండిపోయాను తెలుసా? నవ్వుతారేంటి? ఎలా అని అడిగితే చెప్పొచ్చు కదా. బంగారం,
అవి అలా మాట్లాడాలని అనుకుంటే వచ్చావా చెప్పు? నా మీద నీకున్న ఇష్టం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మర్యాద, గౌరవమే నాకు నీ మీద ఉంటాయి కదా. అవే అలా మాట్లాడించేశాయి. మన శరీరాలు వేరైనా మన మనసులు ఒకటే కదా కాదా? ఇన్ని రోజులు అందంతో మంచి మనసుతో నా మనసును దోచేవారు. ఈ రోజు మాటలతో దోచేశారు. ముద్దొస్తున్నారు. రండి. ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే, ఏమి మాయో 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 మది తేలిపోయనే, ఏమి హాయో హాయో. ఏంటి? నేను ముద్దొస్తున్నానని నాకు చెప్పావు, మరి నాకు నువ్వు ముద్దొస్తున్నావు. ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే, ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయనే, విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపుదే. ఇంక చాలు. ముద్దుల్లో పడి మనం వచ్చిన పని మర్చిపోకూడదు. ఇది ట్రూత్ ఆర్ డేర్ గేమ్. ఈ బాటిల్ని తిప్పుతాం. ఎవరి ముందైతే ఆగుతుందో వాళ్ళు నిజం చెప్పాలి లేదా ఒక సాహసం చెయ్యాలి. ఓ అదా ఈ గేము? అదే అండి, ఇందులో ఒక సర్ప్రైజ్ ఉంది. గేమ్ అయ్యాక లాస్ట్లో చెప్తాం. బాగుందమ్మా. ఇందులో ఎవరు పోతారో? మమ్మల్ని చూస్తావేంటి? నిజాలు చెప్పడం, సాహసాలు చేయడం మాకు వెన్నెతో పెట్టిన విద్య. శృతి, పొద్దు పొద్దున్నే ఇంత భారీ కామెడీలు చేయకు. బలవంతంగా నవ్వు ఆపుకోవాల్సి వస్తుంది. మరి అక్షర తెగ నవ్వొచ్చేస్తుంది. నాకైతే నవ్వలేక కింద పడి మరి గిల్లగిల్ల కొట్టుకోవాలనిపిస్తుంది భయ్యా. ఇందులో అంత కామెడీ ఏముంది? నాకన్నా ఇవిడ అంత ఏం చేసింది? అవన్నీ చెప్పాలంటే కనీసం 4 రోజులైనా పడుతుంది. అమ్మో వద్దులే. ఈ లోపల మేము గెలిచేసి అమెరికా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. గేమ్ మొదలు పెట్టండి. ఓకే, రెడీగా ఉండండి. మేము దేనికైనా రెడీ. ఎస్, 1 2 3 రెడీ. ఓ శృతి గారు, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ తీసుకుంటే మేము అడిగిన దానికి నిజం చెప్పాలి. బాబోయ్, కావాలని నన్ను ఇరికించడానికి అడుగుతారు. అడగండి, మాకేమన్నా భయమా భయ్యా? వెన్నతో పెట్టిన విద్యగా చెప్పుద్ది. ట్రూతే ఉంది.
ఏముంది డేర్ కదా కిక్కిస్తుంది. అప్పుడే కదా నేను ఎంత సాహసవంతురాలనో తెలుస్తుంది. ఓకే, డేర్ కదండి. ఎస్. ఏం చేయాలి? దీన్ని దించకుండా తాగాలి. మెల్లగా తాగితే ఎవరైనా తాగొచ్చేమో. అక్కడుంది డేర్ లేడీ కదా. 30 సెకండ్స్ టైం మేడం. ఓకే. బా, అమ్మో, ఇప్పుడే హిమాలయాల్లో నుంచి తీసుకొచ్చినట్టు ఇంత చల్లగా ఉంది. దీన్ని దించకుండా 30 సెకండ్స్ లో నేను తాగాల? ఇదేంటండి, సాహసవంతురాలు భయపడుతుంది? కూసిందంతా గ్యాసేనా? కాదు. మరి తాగు. రెడీ, 1 2 3 స్టార్ట్. కమాన్ శృతి, కమాన్. తాగు శృతి, తాగు. శృతి, నీ వల్ల అవుతుంది. కమాన్ కమాన్. ఏంటి కమాను, గొంతు దిగితేనేగా శృతమ్మకే రావాలా? ఇది గేమ్లో పోవడం ఖాయంగానే కనిపిస్తుంది. అరే, నిజంగా ఎంత సాహసవంతురాలు కదండి. అవును, చూపించిందిగా. యాంకర్ గారు, వదిలితే ఈ గుడ్లేసుకుని అలాగే సాయంత్రం దాకా చూస్తూనే ఉంటుంది. మీరు చెప్పండి. ఈసారి అక్షరకొచ్చి నాకన్నా ఘోరంగా ఓడిపోవాలి. అప్పుడు అక్షర ఎలిమినేట్ అవుతుంది. ఓడిపోవాలి, ఓడిపోవాలి, అక్షరకే రావాలి. దురంధర్ గారు, ట్రూత్ ఆర్ డేర్? డేర్ ఒకటి చూసాంగా, అంత సాహసం ఎందుకు చేస్తా? నేను ట్రూత్. దురంధర్ గారు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అడగండమ్మా. మరి ఆవిడ తెల్ల కాగితం. ఏమడిగినా నిజం చెప్పాలి. ఆ నిజాన్ని విని ముచ్చటేసి ఈ గేమ్ లో మనల్ని విన్నర్స్ చేయాలి. అలాగేనండి. పెళ్లి కాకముందు మీ లైఫ్ లో జరిగింది, మీరు ఇప్పటిదాకా దాచింది ఇప్పుడు చెప్పాలి. ఆపండి, ఏ మాత్రం తగ్గదే. ప్రొసీడ్. సరేనండి. అవి నేను కాలేజ్ చదువుతున్న రోజులు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. వాడు నన్ను కాదని మోసం చేశాడు. సరే అని ఇంకో అబ్బాయికి మనసిచ్చాను. వాడికేం పోయే కాలం పుట్టిందో, వేరే అమ్మాయితో లేచిపోయి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఆ బాధలో నేనుండగా అప్పుడే ఈయన ఓ గులాబీ పువ్వుతో నా ముందుకొచ్చి, ప్రేమిస్తే నిన్నే ప్రేమిస్తాను, నిన్ను పెళ్లి చేసుకోకపోతే చస్తాను అన్నారు. దాంతో నా బాధలో నుంచి భావం మారిపోయింది. నా కన్నీళ్లను తుడిచి మోడు బారిపోతుందేమో అనుకున్న నా జీవితానికి ఆశ కల్పించిన ఈయన ప్రేమనే యాక్సెప్ట్ చేశాను. పెళ్లి చేసుకున్నాను. గ్రేట్ బ్రదర్, మీరు నిజంగా గ్రేట్. తొక్కేం కాదు. నా ముందు ప్రేమికత తెలియక పువ్వు ఇచ్చారు. ఇది నా చెవులోనే పువ్వు పెట్టిందని తెలీదు. ఏదైతేనే మీదెంత గొప్ప ప్రేమో మీ అమ్మ తోడు. నాకన్నా ముందు నీకింత స్టోరీ ఉందా? నాకెప్పుడు చెప్పలేదమే. నేను మూడవన్నా నా బతికి చెడా. ఓకే దురంధర్ గారు, ట్రూత్ తీసుకుని దురంధర్ గారు నిజం చెప్పారు కాబట్టి షీ ఈజ్ సేఫ్. మనం సేఫ్ అండి, సేఫ్. నిజం చెప్పమని నన్ను ప్రేరేపించి గెలిపించారు.
తెల్ల కాగితం అనుకున్నాను కదే, ఇంకా ఇద్దరు రాసుకున్నావు నాకు తెలియదు కదా. అనవసరంగా చెప్పమని చెప్పించి కొట్టించుకున్నా. తెలియకుండా ఉన్నా బాగుండేది. ఈ బాధ చాలా కష్టం సిమి. అందరూ రెడీగా ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరనేది చూసేద్దాం. ఓకే, అక్షర దగ్గర ఆగవే, అక్షర దగ్గర ఆగు. వీళ్ళైతే ఖచ్చితంగా ట్రూతే తీసుకుంటారనుకుంటా. ఆహా, డేరే తీసుకుంటా. ఓకే. తాగు తాగు. లావణ్య గారు 30 సెకండ్స్ లో ఈ కాకరకాయ జ్యూస్ మీరు పూర్తిగా తాగాలి. ఓ ఇంతేనా? You can do it. Come on, come on. నా వల్ల కాదు. ఈవిడ గోవిందే, మనోళ్ళు అయిపోతున్నారే. లావణ్య గారు 30 సెకండ్స్ లో మీరు పూర్తి చేయలేకపోయారు కాబట్టి మీరు అన్సేఫ్. ఇప్పుడైనా అక్షరం ముందు ఆగవే. ఎస్ అపర్ణ గారు, ఇప్పుడు మీరే. ఆ అపర్ణమ్మ ఖచ్చితంగా ట్రూతే తీసుకుంటుంది. తనేం తీసుకుంటుందో నీకెందుకయ్యా? నీ ఆట నువ్వు ఆడు. ఇదంతా చూస్తూ కూడా డేర్ తీసుకొని డేర్ చేసి ఓడిపోతుందనే చెప్తున్నాను అల్లుడు. వీడు అపర్ణని ఏదో ఇరికించాలనే చూస్తున్నాడు. ట్రూతే కదా? చెప్పండి అపర్ణ గారు, నిజం చెప్తారా, సాహసం చేస్తారా? డేర్. అపర్ణ గారు, దీన్ని మీరు 30 సెకండ్స్ లో పూర్తిగా తాగాలి. 1 2 3 స్టార్ట్. అపర్ణ తాగి. నువ్వుండు. సూపర్ అపర్ణ గారు, ఇచ్చిన టైంలో సక్సెస్ఫుల్ గా టాస్క్ కంప్లీట్ చేశారు. ఇదాగదు, చెప్పి వేస్ట్. మీ వదిన గారు నిజాలు చెప్పడానికి భయపడుతున్నారనే కదా అర్థం? అంత చెప్పకూడని సత్యం ఏదో ఉందనేగా పరమార్థం. అలాంటివి నీకుంటాయి భూపతి, మా వదినకు కాదు. సరే అయితే నిజాలు చెప్పమను. చెప్తారు, అడగండి. వాళ్ళ మొహం మీద కొట్టినట్టు చెప్పండి వదిన. ఓకే, అయితే ట్రూత్ తీసుకుంటున్నారా? అరే
అదే కదమ్మా మా రాజేష్ కూడా చెప్పేది. ఏ ఏంటి ఎక్కువ చేస్తున్నావు? తర్వాత బాగో చెప్తున్నాను మీ అమ్మతోడు. వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు కదా, నీకెందుకు? ఇది మరీ బాగుందే. నువ్వు నా నోరు నొక్కే ప్రయత్నాలు చేస్తుంటే నాకు ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. మరి విన్నావు కదా రాజేష్? నీ చిచ్చులు పెట్టే బుద్ధులు ఇక్కడ పనిచేయవు, జాగ్రత్త. ఇందులో నేను పెట్టే చిచ్చేముంటుంది అల్లుడు? ఇప్పటిదాకా అందరు చెప్పినట్టే చేశారు కదా. ఓహో, మీ వరకు వచ్చేసరికి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు? ఓ, మీ వాళ్ళు అధ్యక్షురాలు అని చెప్పి ఏవైనా చేయొచ్చు అనుకుంటున్నారా? అంటే మాకో న్యాయం మీకో న్యాయమా? అవును కదండి, ట్రూత్ తీసుకున్నారు. మేము అడిగేది చెప్పాలి కదా. చెప్పమని మేమెవ్వరం అనలేదు కదండి. ఇక్కడ అందరూ ఒకటే. చెప్పండి, ఏం చెప్పాలి? మీ పిల్లల విషయంలో నిజం